నేను లైవ్ చూసినప్పుడు నాకు ఒక అగ్ని తాకడం నేను చూసిన. చప్పట్లు కొడితే దేవుని కనపరచండి. దిస్ ఇస్ వాట్ టెస్ట్ మనీ. అగ్ని తాకడం, అసలు ఆ రూమ్ అంతా నేను ఇట్లా ఎగురుతున్నా. మీరు లైవ్ చూసుకుంటూ ఎగురుతున్నా. నేను అట్లా కేకలు వేస్తున్నా. భాషలు బాగా వచ్చేసినాయి. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు నతానేలు, మాది జనగాం. అయితే నేను చాలా, నాకు తల బరువు ఉండేది. ఓకే, తల బరువు ఉండేది. నేను అప్పుడప్పుడు కాల్ చేసి పాస్టమ్మతో నేను ప్రార్థన చేపించుకునేది. ఓకే, చేసినప్పుడు నాలో ఈ యొక్క బరువు అనేది పోయింది. తల బరువు మొత్తం తగ్గిపోయింది. తగ్గిపోయింది. చప్పట్లు కొడితే ప్రభుని కనపడతాం. తగ్గిపోయింది. మొన్న 26 జనవరికి వస్తా అని ప్రయత్నం చేసిన, కానీ నాకు ఛార్జ్కి డబ్బులు కాలేదు. నేను లైవ్ చూసినప్పుడు నాకు ఒక అగ్ని తాకడం నేను చూసిన. చప్పట్లు కొడితే దేవుని కనపరచండి. దిస్ ఇస్ వాట్ టెస్ట్ మనీ. అగ్ని తాకడం, అసలు ఆ రూమ్ అంతా నేను ఇట్లా ఎగురుతున్నా. మీరు లైవ్ చూసుకుంటూ ఎగురుతున్నా. నేను అట్లా కేకలు వేస్తున్నా. భాషలు బాగా వచ్చేసినాయి. అందరు ఏందని వచ్చి చూశారు. లైవ్లోనే. ఓ, చప్పట్లు కొడితే యేసుని కనపరచండి. అగ్ని ఆ విధంగా దిగి వచ్చింది. చాలా మంది వచ్చి నన్ను చూస్తున్నారు. నేను ప్రార్థన చేస్తుండే. మళ్ళా మా బావగారికి ఆపరేషన్ అయింది కిమ్స్ హాస్పిటల్లో. 1 నెల రోజులు ఉన్నాడు. ఈ పేగులు తీసేశారు. అసలు డాక్టర్లు చనిపోతాడని చెప్పారు. నేను కాల్ చేసినప్పుడు పాస్టమ్మ ప్రార్థన చేసిన తర్వాత మళ్ళా 2వ రోజుకు ఇన్ఫెక్షన్ అయింది బాగా. మీరు కాల్ చేయగానే మీరు ప్రార్థన చేయగానే దేవుడు మా స్కానింగ్ కడిపోయినాక నార్మల్ రిపోర్ట్ వచ్చింది. చప్పట్లు కొడుతూ కనపరచండి. కడుపులో ఉన్న పేగులు ఇన్ఫెక్షన్ అయింది. తీసేసిన తర్వాత ఇన్ఫెక్షన్ అయిందా? ఇన్ఫెక్షన్ అయింది. తర్వాత ప్రార్థన చేసిన తర్వాత నార్మల్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అంతా లేదు అసలు స్కానింగ్ దగ్గరికి వెళ్ళేసరికి. చప్పట్లు కొడితే యేసుని కనపరచండి. ఇప్పుడు మీకు ఎట్లుంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అగ్ని తాకింది. విడుదల జరిగింది. కొట్టు చప్పట్లు కొడితే యేసుని కనపరచండి. ఎస్ రైట్. ప్రార్థన చేద్దాం. మీ సాక్ష్యం పడి దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడితే యేసుని కనపడతాం.